దయచేసి ఈ సమయంలో ప్రియులారా ఎవరు మాట్లాడద్దు. ఆదికాండం 39వ అధ్యాయంలో నుంచి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. పరిశుద్ధమైన బలలో చెయ్యి వేయక మునుపు వాక్యం అనే అర్థంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. వాక్యం అనే అర్థంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉన్నామో పరిశీలించుకొని బలలో యోగ్యంగా చెయ్యి వేయాలి. ఎలా ఉన్నామో చూసుకోవటమే కాకుండా ఆయన రక్తంలో కడుక్కోవాలి. ఆయన ఎదుట క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. తప్పులు మరి ఒప్పుకోవటమే కాదండి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. కనుక ఈ సమయంలో ప్రియులారా ఆదికాండం 39వ అధ్యాయం 6 నుంచి మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ యోసేపు యొక్క జీవితం అనేక మార్లు మనం చూసాం. యోసేపు యొక్క జీవితం గమనిస్తున్నట్లయితే ఆయన యొక్క ప్లేస్ మారిపోయింది, ఆయన యొక్క భాష మారిపోయింది, ఆయన యొక్క ప్రియులారా మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే పీపుల్ మారిపోయారు, ప్లేస్ మారిపోయింది. పీపుల్ అంటే ప్రజలు మారిపోయారు, ఆయన యొక్క భాష మారిపోయింది. తను ఉండేది ఇశ్రాయేల్ దేశంలో, ఐగుప్తు దేశం ప్రజల దగ్గరికి వచ్చాడు. తను మాట్లాడేది ఇశ్రాయేలీయుల భాష, ఇక్కడ వీళ్ళు మరి ఐగుప్తీయులు ప్రియులారా వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మారింది, భాష మారింది, ప్రజలు కూడా మారిపోయారు. తన చుట్టూ ఉండేటువంటి వారు తన దేశస్తులు కాదు. ఇన్ని ప్లేసెస్ పరిస్థితులు అన్నీ మారిపోయినా యోసేపు యొక్క జీవితంలో తన యొక్క విశ్వాసం మారలా. యోసేపు యొక్క జీవితం స్టాండర్డ్గా ఉంది. యోసేపు యొక్క జీవితం దేవుని కొరకు సాక్షిగా ఉంది. ప్రియులారా ఈ రోజున మనం కనుక గమనిస్తున్నట్లయితే చాలామంది జీవితాల్లో యథార్థత మిస్ అయిపోతాం. ఏమండి, ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా, తల్లిదండ్రుల ముందు ఒక రకంగా, తల్లిదండ్రులు లేని సమయంలో ఒక రకంగా, అందరితో ఉన్నప్పుడు ఒక రకంగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకో రకంగా, పైకి బాగుండేటట్టుగా లోపల మాత్రం దుర్గంధంతో ఉండేటువంటి విధంగా వేషధారణ, కపటత్వం, మోసంతో కూడినటువంటి జీవితాలు అతి ఎక్కువగా ఈ రోజున తారసపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రియులారా ప్లేసు మారిన తన యొక్క సాక్ష్యం మారలా, ప్రజలు మారిన ప్రభువును విడిచిపెట్టలా, భాష మారిన ప్రియులారా తన నోటి ద్వారా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి ఇష్టపడలా. దేవుని మందిరంలో కూర్చొని ఎవరైనా బూతులు మాట్లాడతారా? మాట్లాడరు. బయటికి పోయి ఒకవేళ నువ్వు బూతులు మాట్లాడుతున్నావేమో, దేవుని మందిరంలో కూర్చొని వ్యభిచార సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటావా? కలిగి ఉండటానికి ఇష్టపడు. ఏమండి, అమ్మని, అక్కని, చెల్లిని, తమ్ముడిని నువ్వు చూస్తున్నావు, వాళ్ళ మీద కూడా నీకు చెడు అభిప్రాయాలు వస్తూ ఉంటాయా? రావు. అటువంటిది ప్రియులరా మరి ప్లేస్ మారిపోయినప్పుడు, ఊరు మారిపోయినప్పుడు, జనులు మారిపోయినప్పుడు, నన్ను ఎవరు చూడలేదు కదా, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టుగా తన జీవితాన్ని వెచ్చించలా. యోసేపు యొక్క జీవితం ఈ రోజున యథార్థతకు మారుపేరుగా ఉన్నది. యథార్థతకు మారుపేరుగా ఉంది. భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, భర్త లేనప్పుడు ఎలా ఉన్నావు, భర్త నీ ఇంటిలో నీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, భర్త నీ ఇంటిలో లేనప్పుడు ఎలా ఉన్నావు, మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, విశ్వాసులందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, విశ్వాసులు ఎవరు నీ ప్రక్కన లేకుండా అవిశ్వాసులు ఉన్నప్పుడు నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నీ చూపులు ఎలా ఉంటున్నాయి, నీ పద్ధతులు ఎలా ఉంటున్నాయి. ప్రతిదానికి ప్రభువు లెక్క అడుగుతాడు. ప్రతిదానికి ప్రభువుకి లెక్కను అప్పజెప్పాల. లెక్క అప్పజెప్పటం యథార్థత, లెక్క అప్పజెప్పలేకపోవడం యథార్థత లేని జీవితం. కనుక ప్రియులారా యథార్థత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు యథార్థంగా ఉంటే నీ పిల్లలు కూడా యథార్థంగా ఉంటారు. నువ్వు బొంకితే నీ పిల్లలు కూడా బొంకుతారు. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలకు కూడా వారసత్వంగా వస్తాయి.
నువ్వు మోసం చేస్తే నీ పిల్లలు కూడా మోసపూరితమైన జీవితంలోనే ప్రవేశిస్తారు. నువ్వు సిగరెట్లు మందు తాగితే నీ పిల్లలు కూడా రేపొద్దున మాదక ద్రవ్యాలు, గంజాయి, రకరకాలైనటువంటి వాటిని సేవిస్తారు. గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. మరి కాకి పిల్ల కాకే అవుతుంది, పులి పిల్ల పిల్లి అవ్వదండి. కనుక నీ బిడ్డలు నీతో సహవాసం చేస్తున్నారు, నీ బిడ్డలు నీలాగానే తయారవుతారు. ఎలాంటి జనులకు జన్మనిద్దాం అనుకుంటున్నావు, ఎలాంటి బిడ్డలను నీ బిడ్డలని ఆ విధంగా చేద్దామని ఇష్టపడుతున్నావు, నీ మీదే ఆధారపడి ఉంది. కనుక వాక్యాన్ని ఈ దినం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యోసేపు యొక్క జీవితాన్ని మననం చేసుకుంటూ ఒక ఆలోచనతో ముందుకు వెళ్దాం ప్రియులారా. ధ్యాస పెట్టండి. చిన్నపిల్లలను కలిగినటువంటి వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తున్న వాక్యం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలు ఏదైనా ఆడుకుంటుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. పక్కన వాళ్ళు అటు ఇటు చూసి ఆహా ఓహో అని మీరు ఆడిచ్చి చాక్లెట్లు ఇవ్వడానికి ఇష్టపడద్దు. మీ ధ్యాస వాక్యం మీద పెట్టండి. ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, విననటువంటి వాళ్ళని అడుగుతాను. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ యొక్క సమయంలో 39వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం కనుక గమనించినట్లయితే ప్రియులారా, 8వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట. 8 చదవాలి అంటే 7 చదవాల్సింది. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించుమని చెప్పాను. 8వ వచనం. అయితే అతడు ఏం చేశాడంటండి? ఒప్పుకోలేదంట. ఒక స్త్రీ తప్పు చేయటానికి ఆమంతటకామే ప్రేరేపిస్తుంటే పురుషుడు ఒప్పుకోవట్లేదంట. ప్రియులారా, మరి అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు యోసేపు ఒప్పుకోవట్లేదు? యోసేపు ఏమన్నా పనికిమాలినోడా? యోసేపు ఏమన్నా పురుషుడు కాదా? యోసేపులో ఆశలు కోరికలు లేవా? ప్రియులారా, ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే 6వ వచనంలో అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. అంటే ఏ ఇంట్లో అయితే బానిసగా ఉన్నాడో యోసేపు యొక్క యజమానుడు సమస్తాన్ని కూడా తనకు అప్పగించాడంట. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. అంతేకాదు ప్రియులారా, యోసేపు రూపవంతుడు, చాలా చక్కగా ఉండేవాడంట. యోసేపు సుందరుడునై ఉన్నాడు. 2 మాటలు ఉపయోగించబడ్డాయి ఆయన యొక్క మరి ఎంత హ్యాండ్సమ్ అనేటువంటి దానికి. రూపవంతుడు, మంచి రూపం ఉందంట, సుందరుడంట. రూపం అంటే ముఖ కవళికలు బాగున్నాయంట. కొంతమంది ముఖ కవళికలు బాగుంటాయి, వాళ్ళు కలర్ తక్కువ, ఇంకేదో తక్కువ, హైట్ తక్కువ, ఏమండి కొద్దిగా లావు, అవన్నీ ఉంటాయి అన్నమాట. అరే అమ్మాయి చాలా బాగుంది కానీ పొట్టిది, అమ్మాయి చాలా బాగుంది జడ చిన్నది, అమ్మాయి చాలా బాగుంది బోడిగుండండి జుట్టే లేదు, ఏమండి అబ్బాయి చాలా బాగున్నాడు అసలు నెత్తి మీద ఒక ఇంటికన్నా ఉంటేగా. ఏమండి గూడూరులో ఒక అమ్మాయి ఉంది, ఒక ఆంటీ, దేవుని సేవకురాలు. మరి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అబ్బాయి మంచి రైల్వేస్లో జాబ్, గవర్నమెంట్ జాబ్, అందరూ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఎంత ఒప్పించడానికి ప్రయత్నం చేసినా అమ్మాయి ససేవరాడు. ఏందమ్మా ఏమైంది? అబ్బాయి విశ్వాసి, యేసుప్రభుని నమ్మున్నాడు, చర్చికి పోతాడు, దేవుని అందు భయభక్తులు కలిగినాడు, ఏమండి నెల్లూరు పట్టణానికి సంబంధించినవాడే, ఏమండి నెల్లూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళు, గూడూరు నెల్లూరు సంబంధించినవాడు, అన్నీ చెప్తా ఉన్నాడికి ఏం ఒప్పుకోడు. ఏంటమ్మా అని అడిగితే అని చెప్పి ఆ అబ్బాయిని నెత్తిని ఒకసారి చూశారు అందంట. ఏం చూశారండి? పాపం 4-5 వెంట్రుకలే ఉన్నాయంట. అప్పుడు వీళ్ళందరూ ఉండి అమ్మ వెంట్రుకలు శాశ్వతం కాదు వీళ్ళారు. మాకు తెలిసిన ఒక ఆంటీ అన్నమాట. కానీ దేవుని కృపను బట్టి ఆ అమ్మాయి ఒప్పుకొని మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, 2 బిడ్డలు పుట్టారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి కొంతమందికి ఒకటి ఉంటే ఒకటి ఉండదు అనమాట. మంచి రూపం ఉందేమో, కొన్ని లోపాలు ఉండొచ్చు శరీరంలో. ఎంత చక్కగా ఉన్నాడో, కాళ్ళు లేవయ్యా, ఎంత చక్కగా ఉన్నాడో, ఒక ఏలు కట్ అయిపోయిందయ్యా, ఎంత చక్కగా ఉందో అమ్మాయి మరి కొద్దిగా లావండి, ఎన్నో ఉంటాయి ఇవన్నీ ప్రియులారా. అయితే యోసేపు గురించి చెప్పబడుతూ ఉంది, రూపవంతుడు, రెండోది ఏంటంటే సుందరుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రియులారా, పరమగీతంలో యేసయ్య గురించి ఒక మాట చెప్పాడు. ఆయన ఎవరంట? 10,000 మందిలో అతి సుందరుడు అంట ఆయన. సుందరుడని యోసేపు గురించి కూడా రాయబడి ఉంది.
నేను అనుకుంటాను యేసయ్య అంత సౌందర్యం కలిగినటువంటి వాడు, అందుకనే పోతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసింది, తనతో తప్పు చేయమని ఆమె ప్రోత్సహించింది. ప్రియులారా, అయితే మనకు అవన్నీ కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, తన యజమానుని భార్య యేసు మీద కన్ను వేసింది. తను మంచి రూపం ఉంది, నాకేమి, నేను వెళ్తా ఉంటే నన్ను అందరూ చూస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడతా ఉంటారు, నన్నుగాక ఇంకెవర్రా ఇష్టపడేది, మిగిలిన వాళ్ళందరూ పనికి మాలినోళ్ళు అని అనుకుంటున్నాడా? ప్రియమైనటువంటి వాళ్ళరా, నన్ను ఇష్టపడింది కాబట్టి ఇంకేమైనా తప్పు చేసేయచ్చు అనుకుంటున్నాడా? తన అందచందాలను బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి, తనకున్నటువంటి అవకాశాలను బట్టి తను పాపం చేయటానికి ఇష్టపడుతున్నాడా? వాక్యంలో రాయబడిన 8వ వచనంలో, అయితే అతడు ఒప్పక ఆ స్త్రీతో తప్పు చేయటానికి ఒప్పుకోవడం లేదు, తను తాను అప్పగించుకోవడం లేదు. అమ్మా, నాకు ఇంటిలో ఉన్నటువంటి అన్నింటినీ అప్పగించాడు నీ యొక్క యజమానుడు, నా యజమానుడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప అన్నింటినీ అప్పగించాడు. తను ఏమి తింటున్నాడో, ఏమి త్రాగుతున్నాడో, ఏముందో ఏది కూడా ఎరగడు ఆయన. సమస్తాన్ని నాకు అప్పచెప్పి వెళ్ళాడు. నేనెంత నమ్మకంగా ఉండాలి, ఎంత భయపడాలి? యజమానుడికి భయపడుతున్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా యోసేపు దేవునికి భయపడుతున్నాడు. ప్రియులారా, ఆర్ యు హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఒక భక్తుడు అంటున్నాడు, చాలామంది కూడా ఆడవాళ్ళు కన్యకలుగా, పురుషులు కూడా పరాయి స్త్రీలతో సంబంధం లేకుండా తమ యొక్క ఘటాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవటానికి గల కారణం వాళ్ళకి పాపం చేయడానికి అవకాశాలు రాకనే అని అన్నాడండి ఒక భక్తుడు. అవకాశాలంటా వస్తే వాళ్ళు సద్వినియోగం చేసుకొని అపవిత్రతలోనికి వెళ్తారు. అవకాశాలు రావటం లేదు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటున్నారు అన్నట్లుగా భక్తుడు ఉదహరించాడు. ప్రియులారా, ఈ రోజున నా జీవితాలు ఎలా ఉన్నాయి? నీవు దేవునికి భయపడితే పాపానికి భయపడతావు. నీవు దేవునికి భయపడితే నీ యజమానుడికి భయపడతావు. నీవు దేవునికి భయపడితే తల్లిదండ్రులకు భయపడతావు. నువ్వు దేవునికి భయపడితే పాపం చెయ్యవు. ఎంతమంది కన్విన్స్ చేసినా 10 లక్షలు ఇస్తావరా, 10 కోట్లు ఇస్తావరా అన్నా కానీ తప్పు చేయటానికి ఒప్పుకోవట్లేదంట. తన మనసు ఒప్పుకోవట్లా. తన మనసులో, తన హృదయంలో దేవుని యందు నమ్మిక, విశ్వాసం ఉంది ఆయనకి. తను దేవుణ్ణి కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక దేవునికి భయపడుతున్నాడు. అయ్యా, ఇదిగో ఈ 100 రూపాయలు లంచం తీసుకో. 100 కాదయ్యా, నువ్వు నయా పైసా ఇచ్చినా నేను తీసుకోను. ఎప్పుడు చెప్తావు? నువ్వు దేవునికి భయపడితే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, కాని మాట నేను ఎట్లా మాట్లాడతా, కాని చూపు నేను ఎలా చూస్తా, ఏమండి, కాని పని నేను ఎట్లా చేస్తా? ఆర్ యు హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? నీకు దేవుని భయం ఉంటే నీ నోట్లో నుంచి చెడ్డ మాటలు ఎలా వస్తాయి, అపవిత్ర మాటలు ఎలా వస్తాయి? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతావు? ఏమండి, ఇక్కడొక మాట అక్కడొక మాట నువ్వు ఎందుకు చెప్తావు? భయం లేదా? దేవుడు అంటే భయం నీకు. యోసేపు దేవుడంటే భయం కలిగి ఉన్నాడు కనుక తప్పు చేయటానికి, తప్పు మాట్లాడటానికి, తప్పును అనుసరించటానికి ఏమాత్రం ఒప్పుకోవట్లేదంట. He was not at all agreeing to commit sin. ఒప్పుకోవట్లా, అంగీకరించట్లా. ఈ రోజున నా జీవితాలు ఎలా ఉన్నాయి? నీ మీద నీ భర్త నమ్మకం పెడతాడా? నీ మీద నీ భార్య నమ్మకం పెట్టుకుంటుందా? ప్రియులారా, దేవుని భయం కావాలండి. దేవుని భయం. వింటున్నారా బాబు? ఎవరు భయం కావాలా? దేవుడు భయం ఉంటే స్కూల్లో భయపడతాం, ఎగ్జామ్లు రాసేటప్పుడు భయపడతాం, చూసి కాపీలు కొట్టాం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం, మన ఉద్యోగంలో మనకు వచ్చిన దాంతో సంతృప్తిగా ఉంటాం. 10 రూపాయలు వచ్చినా చాలు. ఎందుకు అడ్డదారులు, దొంగదారులు? ఎందుకు ఒప్పుకున్నాను? అయ్యా, ఈ ఒక్కటి రాంగ్ వేలో చేసేసాయి, అయిపోత పని. నో నో, దేవుని భయం ఉందంటండి. ప్రియా దేవుని బిడ్డలారా,
దేవుని భయం నిన్ను పరిపాలన చేస్తుందా? పాపం పరిపాలన చేస్తుందా? పాపం నిన్ను పరిపాలిస్తే పాపం చెప్పే మాటల్లా వింటావు, పాపం చెప్పినట్టల్లా ఆడతావు. ఏమండి, వాడు బుట్టలో రాసుపామును పెట్టి వాడు ఏం చేస్తాడండి? పాములు వాడు ఏం చేస్తాడు? అది తీసుకొని ఊతాడు కదా, తన దగ్గర బూర లాంటిది ఉంటుంది, దాంతో ఊతామంటే పాము కూడా ఏం చేస్తుంది? త్రాచు పాము డ్యాన్స్ వేస్తుందండి. పాపం ఎట్టాడిస్తే అట్ట ఆడుతున్నాం. పర్వాలేదు, ఇవాళ మీటింగ్ పర్వాలేదు, ఏమి రాపాను, వచ్చేవారు బైబిల్ అంతా తెలుసు నాకు. అసలు తప్పులు చేసేది ఎక్కువ ఎవరు తెలుసండి? విశ్వాసులు ఎక్కువ చేస్తారు. వాక్యం బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారండి. అందుకని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనం కాచుకోవాలి, హెచ్చరింపబడాలా, హెచ్చరిక కావాలా. ప్లేసు మారింది, ఏమండి, ప్రజలు మారారు, భాష మారింది, పరిస్థితులు మారినాయి, వాతావరణం మారిపోయింది, తిండి తిప్పలన్నీ మారిపోయినాయి. వేరే దేశంలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి మార్చేయడానికి ఇష్టపడలా. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు కదా. రూతు యొక్క అత్తగారు, మామగారు, వారి యొక్క బిడ్డలు ఏమండి దేవుని ప్రదేశంలో నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళిపోయి మోయాబు దేశంలో ఉన్న పద్ధతులన్నిటి బట్టి వాళ్ళు నడవడం ప్రారంభించారు. మోయాబు దేశస్థులలో నుంచి అమ్మాయిలను ఏరుకోరి విశ్వాసం లేనటువంటి వాళ్ళని తమకు బిడ్డలకు భార్యలుగా చేసేసుకున్నారు. మీరు వేరే ప్రదేశాలకి ఒకవేళ వెళితే మీరేం చేయాలా? అటువంటి వాళ్ళ దగ్గర ఉన్న స్త్రీలతో, పురుషులతో వియ్యం అందొద్దని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞని వాళ్ళు తప్పించేసుకున్నారు. పిల్లలు పెడచెవును పెట్టేశారు. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. దేవుని కృపను బట్టి, రూతు యొక్క జీవితాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యం చేశాడు. రూతు యొక్క గర్భం నుంచే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అటు తర్వాత వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, దేవుని భయం కావాలి. భయం, నీకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే ఎక్కడున్నా కానీ నువ్వు పాపానికి ఏం చెప్తావండి? పాపానికి ఏం చెప్తామండి? హాయ్ చెప్పం, బాయ్ చెప్తాం. బాయ్ బాయ్ టాటా, నీకు నాకు పని లేదు, ఒకప్పుడు ఉన్నాను, నువ్వు ఇక ఇక్కడి నుంచి ఏమొచ్చండి, ఇక్కడి నుంచి నువ్వు ఇక వెళ్ళొచ్చాయా, ఇక వెళ్ళొచ్చు, నీతో నాకు పని లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పగలుగుతావు. దేవుని భయం నీకు కావాలి అంటే పరిస్థితులు నీ చుట్టూ ఎలా ఉన్నా కానీ దేవునితో నీ సంప్రదింపులు ఉండాలా. నీ మనస్సు, నీ నోరు, నీ కళ్ళు, నీ యొక్క ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా దేవునితో, దేవుని యొక్క వాక్యంతో అనుసంధానం చేయబడినటువంటి అనుభవం కావాలి. యోసేపుకి చర్చి లేదు, యోసేపుకి ఇక్కడ బైబిల్ గ్రంథం లేదు, యోసేపుకి విశ్వాసులు లేరు, యోసేపుకి తన వారు కూడా ప్రార్థన చేసే సహకారులు ఎవరూ లేరండి. అటువంటి పరిస్థితుల్లో సైతం ఆయన దేవునికి భయపడ్డాడు అంటే మనందరం ఏం చేయాలండి? చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలి. ప్రియులారా, నిజంగా నీకెన్ని అవకాశాలు ఉన్నాయి. ఆదివారం మొదలుకొని శనివారం వరకు ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి మనకి. బైబిల్ గ్రంథమే చేతికి ఇవ్వబడింది. అయినా కానీ లెక్కలేనితనంగా నువ్వు విర్రవీగి పాపంలో నువ్వు ఊరేగుతున్నావంటే భయం లేనితనం అంతే. ఇంకంతే. భయం ఉంటే, తండ్రి అంటే భయం ఉంటే, తల్లి అంటే భయం ఉంటే గీసిన గీత తాటవంతే. దేవుడంటే భయం ఉంటే నీ మనస్సులో, నీ అంతరంగంలో సైతం మనుషులు ఉన్నప్పుడు లేనప్పుడు, విశ్వాసులు ఉన్నప్పుడు లేనప్పుడు, మందిరంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రజల మధ్య ఉన్నా కానీ నీవు తప్పు చేయటానికి ఒప్పుకోవు, భయపడతావు. నో, రాంగ్ వేలో నాకు ఈ సంపాదన వద్దు, రాంగ్ వేలో ఒక్క రూపాయి నాకు వద్దండి, దానివల్ల నాకు నష్టం, నాకు బాధ, నాకు ఇబ్బంది, నాకు అనారోగ్యం వద్దని చెప్పేస్తావు. ప్రియులారా, యోసేపు అంట 8వ వచనంలో ఇక్కడ అంటున్నాడు 39 అయితే అతడు ఎన్నున్నాయో, అయితే ఎన్నున్నప్పటికి కూడా అతడు ఒప్పక. ఏమో వింటున్నారా? ఎలిసమ్మ గారు నిద్రపోతున్నారా? ధ్యానం చేస్తున్నారు పాపం. ప్రియులారా, ఒప్పుకోట్లా. ఎందుకంటే దేవునికి భయపడ్డాడండి. దేవునికి భయపడ్డాడు, పాపానికి తావి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం 39వ అధ్యాయం 9వ వచనం. మా పాప వినండి, 39:9. కాబట్టి నేనెట్లు
ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో ఆయన భార్యతో అంటే పోతిఫర్ భార్యతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నిన్ను తప్ప నాకు ఇంక వేరే దేన్ని కూడా అప్పగింపక ఉండలేదు, అంటే నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు, అన్నిటిని అప్పగించేశాడమ్మా. నేను నీతో ఎంత ఘోరమైన దుష్కార్యం, అది కూడా దేవునికి విరోధమైన ఎంత ఘోరమైన దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను, పాపం చేయలేను అని ఆమెతో ఏం చేస్తున్నానండి, పాపం చేయమని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తితో ఈయన నేను పాపం చేయకూడదు, నేను దేవుని బిడ్డను, నేను దేవునికి భయపడేవాళ్ళను అని పాపాన్ని విషయమై ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే ప్రియులారా, పాపాన్ని యోసేపు తన కళ్ళతో చూడట్లా. ఎట్లా చూస్తున్నాడమ్మా? దేవుని కళ్ళతో చూస్తున్నాడు. నీ కళ్ళతో నువ్వు చూస్తే ప్రలోభపడతావు, నీ కళ్ళతో నువ్వు చూస్తే కోపం వస్తుంది, నీ కళ్ళతో నువ్వు చూస్తే తప్పిపోతావు, పొరపాట్లు పడతావు, నీ కళ్ళతో నువ్వు చూసి మోహించి నీవు రకరకాలైన పాపాలు చేయడానికి ముందుకెళ్ళిపోతావు, నీ కళ్ళతో నువ్వు చూసి వస్తువు భలే ముందులేని కొనుక్కొని వచ్చేసేస్తావు. నీవు చూడాల్సింది ఏందో తెలుసండి, దేవుని కళ్ళతో నీవు చూడాలి. దేవుని కళ్ళతో పాపాన్ని చూచాడంట. పాపం అని తెలుసు, పాపాన్ని ఇప్పుడు నా కళ్ళతో చూస్తే, శరీర సంబంధమైన కళ్ళతో చూస్తే, లోక సంబంధమైన కళ్ళతో నేను చూస్తే పాపానికి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. కానీ పాపం దేవుడికి వ్యతిరేకమైంది, దేవుడు అసహించుకుంటాడు, దేవుడికి నచ్చదు. దేవుని దృష్టితో చూడాలి, దేవుని పర్స్పెక్టివ్లో చూడాలి ప్రియులారా. దేవుణ్ణి కలిగిన వారమై, దేవుని భయంలో ఉన్నవారమై, దేవుడు నాలో ఉంటే నేనే దేవుణ్ణైతే పాపాన్ని ఎట్లా చూస్తాను, ఇది పాపం అని చెప్పేసేసి ఏం చేస్తాడు దేవుడమ్మా? పాపాన్ని చూస్తే అసహించుకుంటాడంట. గాడ్ హేట్స్ సిన్. పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు బాబు? పాపాన్ని ఏం చేస్తాడు దేవుడు? వింటున్నావా వాక్యం? ఇక్కడే ఉండాలి, వంగే ఉంటే దెబ్బ పడుద్ది ప్రియులారా. పాపాన్ని దేవుని దృష్టితో చూచాడు. విత్ ద ఐస్ ఆఫ్ గాడ్ హీ వాజ్ సీయింగ్ ద సిన్. దట్స్ వై హీ వాజ్ హేటింగ్ దట్ సిన్. ఆ పాపాన్ని అసహించుకుంటున్నాడు. పాపం చక్కగా ఉంటుంది, పాపం చాలా బాగుంటుంది. అబ్బా ఒక్కసారి చేసేయి పర్వాలేదు. ఏమండి, పాపం ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ పాపాన్ని నువ్వు దేవుని కళ్ళతో చూస్తే నువ్వు పాపాన్ని ముద్దు పెట్టుకో. పాపాన్ని ఏం చేస్తావు బాబు నవీన్? అసహించుకుంటా అని చేదరించుకుంటావు. ఈ రోజున ఎంతమంది విశ్వాసులు పాపాన్ని ముద్దు పెట్టుకుంటున్నారో, పాపంతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, పాపంతో మమేకమైపోతున్నారు, పాపంతో నింపుకుంటున్నారు. ప్రియులారా, చాలామంది అడుగుతూ ఉంటారు, సినిమాలు చూడొచ్చా? నేను ఇందా చెప్పాను చూసారా, స్వీయ పరీక్ష అని ఒక బైబిల్ థియాలజీ క్లాసులో లాస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ దాంట్లో ఉందన్నమాట. మీరు ఒక పాయింట్ ఏంటో తెలిసి దాంట్లో సినిమాలు సీరియల్స్ చూస్తున్నారా? ఆన్సర్ చెప్పాలి అక్కడ, అంతే. ఇంక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్రభా అని మన అబ్బాయి అయితే ఏం చెప్తావా? నేను అదేదో గుడి గంటలు చూస్తానయా అంటాడు. ఇంకోళ్ళు ఏం చెప్తారు? అదిగో పలానా సీరియల్ నేను చూస్తా, పలానా ఇంకోటి నేను చూస్తా, నేను మంచి సినిమాలు చూస్తా. ఏంటంట? మంచి సినిమాలు చూస్తారంట. ప్రియులారా, నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి పాపాన్ని ఏమ్మా లేదా ఇదిగో ఈ ఫ్యాన్ని నేనేం చేస్తున్నాను? నా కళ్ళతో చూస్తున్నా ఫ్యాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఫ్యాన్ని దేవుని కళ్ళతో చూడాలి. యేసు ప్రభువుని కలిగిన వాడిని యేసే వాక్యాన్ని తలపోసుకుంటూ నేను చూడాలి. అప్పుడు కూడా అది నాకు ఓకే అనిపిస్తే చూడు మంచిదే. ఒక యేసు ప్రభుని నమ్మినటువంటి వ్యక్తి అంతకుముందంట భయంకరంగా తాగుబోతు. బాబు అయ్యా పేలు తర్వాత చూసుకున్నాను, ప్రియులరా గమనిస్తున్నట్లయితే మరి భయంకరంగా తాగుబోతంట. ఆ తాగుబోతు ప్రభుని నమ్మాడు, రక్షణలోకి వచ్చాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడంటే ఒక మంచి మందు బాటిల్స్ ఫారిన్ బ్రాండ్ ఒక 2 తెచ్చేసి టేబుల్ మీద పెట్టేశాడు కూర్చొని ఉంటే.
అరే తాగరా, ఏం కాదులే, ఒక్కరోజుకి ఏం కాదులే అన్నాయంట. ఆయన ఉండేసేసి వాటిని చూసి ప్రార్థన చేశాయంట, ప్రభువా నా ముందు ఉన్నటువంటి వీటిని మరి నేను తాగకూడదు కదా, ఎలా తాగేది నేను అని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత ఆయన వాటిని తీసేసి దూరంగా ఇసిరేసేసాడంట. ప్రియులరా, నువ్వు అంతకుముందు అవి చూసినప్పుడు అట్రాక్ట్ అయ్యావు, కానీ ఇప్పుడు నువ్వు చూసినప్పుడు నువ్వు దేవుని కళ్ళతో చూడాలి. దేవుని కళ్ళతో చూస్తున్నప్పటికి కూడా నీకు అట్రాక్షన్ ఉందా? తాగాలనిపిస్తుందా? దేవుని బిడ్డగా, దేవునికి భయపడే వ్యక్తిగా, దేవుని యొక్క ఆత్మను నీ హృదయంలో కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఎలా చూస్తావు, ఎలా మాట్లాడతావు, ఎలా నువ్వు మరి స్నేహిస్తావు, ఎలా నువ్వు సహవాసం చేస్తావు, ఎలా నువ్వు ఈ తప్పుడు పనుల్లో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు. అలా పాలిభాగస్తులు అయినటువంటి వాళ్ళందరి జీవితాలు ఎలా అయినాయి? ఆకాన్ జీవితం ఏమైంది? గేహజీ జీవితం ఏమైంది? ఆదాము హవ్వలు తప్పు చేస్తే ప్రభు శిక్షించలేదా? పనిష్మెంట్ ఇవ్వలేదా? అననీయ సపీరాల యొక్క జీవితాలు ఏమైనాయి? ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. పాపాన్ని దేవుని దృష్టితో చూచాడు, అసహించుకున్నాడు. ఒక భక్తుడు ఏమంటున్నాడు తెలుసండి? ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, మనస్సులో తలంపుల్లో, హృదయంలో పరిశుద్ధత లేకుండా నీ జీవితంలో పరిశుద్ధత ఉండదు, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండదు. నువ్వు వచ్చి బైబిల్ చదివావు, నువ్వు వచ్చి బైబిల్ చెప్పావు, నువ్వు వచ్చి పాట పాడావు, నువ్వు వచ్చి ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించావు, నువ్వు వచ్చి చర్చిలో ఆ పని ఈ పని చేసావు, నీ మనసులో, నీ హృదయంలో, నీ అంతరంగంలో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, ప్రియులరా, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండదు. నువ్వు అనుకుంటున్నావు నీ క్రియలు మంచిలే, బలి చేసేసేలా అని అనుకుంటున్నావేమో, గబగబ నడుచుకుంటూ వచ్చేసి హుండీలో దేవునికి డబ్బులు వేసాను అనుకుంటున్నావేమో, కానీ నీ క్రియ అపరిశుద్ధమే. అది మనుషులకు కనపడలేదు, దేవుడికి కనపడుతుంది. కాబట్టి నీ మనస్సు, నీ తలంపు, నీ హృదయం, అంతరంగం ఎలా ఉంది? అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావు? వాక్యంతో నింపుకుంటున్నావా బాబు? వాక్యం చదువుతున్నారా? ఎగ్జామ్ సంబంధించిన మ్యాటర్ అంతా కంప్లీట్ చేశారా? బైబిల్ ఒక చాప్టర్ అని కంప్లీట్ అయిందా? సిగ్గు అనేది ఉండదు మనకు. అసలు 4 ఏళ్ళు నోట్లోకి ఎట్లా పోతున్నాయో అసలు నోట్లోకి. ఎందుకు ఈ బ్రతుకని అనుకుంటున్నావా? పుస్తకాలన్నీ తిరిగేస్తున్నావు, కుప్పలు చదువుతున్నావు మంచి మార్కుల కోసం. నువ్వు బైబిల్ చదివితే పరలోకం, పుస్తకాలు చదివితే ఒక ఉద్యోగం వస్తుందేమో నీకు, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తామేమో. బైబిల్ చదవకపోతే పరలోకం లేదండి. వాక్యాన్ని చదవాలి, నవలాలి, హృదయంలో నింపుకోవాలి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. క్రియలు బాగుంటాయి. అప్పుడు మనసంతా, హృదయం అంతా చెడుతో నింపుకుంటే నువ్వు బయటి క్రియలు వేషధారణతో నువ్వు చేసావంటే అది వేషధారణే తప్ప యథార్థత కాదు అనే విషయాన్ని గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఏంటంటమ్మా, యోసేపు పాపాన్ని దేవుని దృష్టితో చూచాడు, అసహించుకున్నాడు. అందుకనే అతని యొక్క మనస్సు, తలంపులు పర్ఫెక్ట్గా ఉన్నాయి కనుక అతని క్రియలు కూడా ఎలా ఉన్నాయి? క్రియలు ఎలా ఉన్నాయంటే పనులు నీతి కలిగి ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి పాపం చేయడానికి ఆస్కారమైన కండిషన్లో సైతం పాపం చేయకుండా ఉండటానికి, ఆమెను ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాకుండా ప్రియులారా, 10వ వచనం చూడండి ఏమి రాయబడిందో. 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట 100 మంది 100 మాటలు మాట్లాడుతూ ఉంటారు, 100 మంది 100 సూక్తులు చెప్తూ ఉంటారు. ఆ మాటలు నువ్వు వింటున్నావా? ఏమండి, నీ మనసులో తలంపుల్లో దేవుని మాటలు ఉంటే పాపము మాటలు లోపలికి రానివు. నువ్వు అంతే. ఎట్లా నేను ఈ పాపాన్ని లోపలికి రానివ్వాలా, ఎట్లా నా ఇంట్లోకి పాపాన్ని రానివ్వాలా, నో అన్ను ఫుల్ స్టాప్ పెట్టేస్తావు. ఎట్లా నేను టీవీలో కానటువంటి వాటిని చూస్తాను, నో అని ఫుల్ స్టాప్ పెట్టేస్తావు. నువ్వు లేదు అంటే యు ఆర్ ఎంటర్టైనింగ్. ఏదో ఒక విధంగా నీ ఇంటిలో, నీ వంటిలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో రకరకాలైన సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తానే ఉంటాయండి. ఎక్కడో అక్కడ నువ్వు లూజ్ ఇస్తున్నావు, సాతానుడు ఎంటర్ అయిపోతున్నాడు, పాపం ఎంటర్ అయిపోతూ ఉంది. బీ కేర్ఫుల్. మనస్సులో, తలంపుల్లో దేవుని వాక్యాన్ని నింపుకోకుండా నీ క్రియలు నీతిమంతంగా ఉండవు. నువ్వెంత పెద్ద వ్యక్తివైనా, ఎంత పెద్ద బైబిల్ని మన దగ్గర పెట్టుకున్నా కానీ మనం నీతిపరులం కాలేము అనే విషయాన్ని గమనించండి. పాపాన్ని నీవు
దేవుని దృష్టికోణంతో చూడాలి. మూడవది చివరిది ప్రియులారా, అందుకనే ఆయనంట అక్కడ 10వ వచనంలో చెప్పబడుతూ ఉంది, ఆమెతో ఉండటానికి కానీ శయనించడానికి కానీ ఆమె మాట విన్నవాడు కాదంట. దినదినము ఆమె ట్రై చేస్తూ ఉంది. దినదినము నీ జీవితం ద్వారా పాపం చేయించడానికి సాతానుడు ఎన్నో పన్నాగాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా యోసేపు ఏం చేశాడండి? జయించాడు. ప్రతిదినము యోసేపు గెలిచాడు. విక్టోరియస్ లైఫ్లో ఉన్నాడు ప్రియులారా. పాపం చేత ఓడిపోలా, పాపాన్ని తను ఓడించాడు. కారణం ఏంటంటే పాపాన్ని దేవుని దృష్టితో చూచాడు. తన మనసులో తలంపుల్లో దేవుణ్ణి నింపుకొని ఉన్నాడు కనుక తన క్రియలు యథార్థంగా ఉన్నాయి, పాపరహితంగా ఉన్నాయి. చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. చూడండి, 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. ఎక్కడి నుంచి పారిపోయాడంటమ్మా? ఎక్కడి నుంచి పారిపోయాడు? పాపం దగ్గర నుంచి పారిపోయాడు. ఎక్కడుందో పాపం ప్రియులారా? ఏ పరిసర ప్రాంతాల్లో అయితే పాపం ఉన్నదో, ఏ గదిలో అయితే పాపం చేయడానికి పాపపు తలంపులు ఆలోచనలు ఉన్నాయో, ఏ స్త్రీ దగ్గర అయితే పాపపు ఆలోచనలు తలంపులతో తన యొక్క జీవితం ముట్టడి చేయబడతా ఉందో, ఆ పరిస్థితి నుంచి, ఆ పరిసరాల నుంచి, ఫ్రమ్ దోస్ ప్రెమిసెస్, సిన్ఫుల్ ప్రెమిసెస్, హీ వాజ్ ran away. He ran away from that situation. అక్కడ నుంచి ఆయన పారిపోయాడు. పాపపు ప్రజల దగ్గర నుంచి, పాపపు పరిసరాల నుంచి, పాపము చేసే మరి అటువంటి అనేకమైన తలంపుల దగ్గర నుంచి నీవు నేను మనందరం ఏం చేయాలండి? పారిపోవాలి. యోసేపు పారిపోయాడండి. యోసేపు పారిపోయాడు. ఈ రోజున నీ నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పిల్లరా? అందుకనే నీవు నేను మనందరం ఏం చేయాలి తెలుసండి? మన యొక్క నోటిని, మన కళ్ళను, మన పాదాలను, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన జీవితాలను ప్రభువుకి అప్పగిస్తామా? ప్రభువా, మా శరీరం నీ ఆలయం అన్నావు కదా ప్రభువా. ఎవరైతే ఈ యొక్క ఆలయాన్ని పాడు చేయటానికి ఇష్టపడతారో, బయట వాళ్ళు ఎవరో నన్ను పాడు చేసేసారయా అని అంటే దేవుడు లెక్క ఎవరిని అడుగుతాడండి? పలానా నన్ను తప్పు చేయమన్నాడు, పలానా ఆమె ప్రోత్సహించింది, పాపంలో పడిపోయా అని అంటే శరీరం ఎవరిది? నీ శరీరం ఏమైంది? యాక్చువల్గా దేవుని ఆలయం. ఇప్పుడు దేవుడు లెక్క ఎవరిని అడుగుతాడు? పలానాడు వచ్చాడా, వాళ్ళ సంగతి తర్వాత. ఫస్ట్ దేవుడిని ఎవరిని అడుగుతాడు? మరి నాయన, నిన్ను నా ఆలయంగా నేను చేసుకొని ఉన్నా, ముందు నిన్ను అడుగుతున్నా లెక్క. నువ్వు చెప్పు. నీ కళ్ళతో ఎన్ని చేసావు తప్పిదాలు? నీ నోటితో ఎన్ని తప్పిదాలు చేసావు? ఏమండి, నీ నోరు ఎక్కడెక్కడ అదిరిపడింది? నీ చేతులు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి? నీ కాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి? నీ శరీరం ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్ళావు? భద్రం కాపాడుకున్నావా? అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడు తెలుసండి? ఎవడైనాను ఈ ఆలయమును అంటే ఈ శరీరాన్ని పాపంతో పాడు చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో, యేసయ్యను నమ్మిన, యేసయ్యను కలిగిన హృదయాలు కలిగిన, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి ఈ యొక్క శరీరం అనే దేవాలయాన్ని, ఈ శరీరంలో కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, శరీర భాగాలు అన్నీ ఉన్నాయి ప్రియులారా. ఈ శరీరాన్ని ఎవరైతే పాపము చేత పాడు చేయటానికి ఇష్టపడతారో వారిని నేను పాడు చేస్తా అంటున్నాడు దేవుడు. దేవుడే పాడు చేసి అసలు మిగలగలమా మనం? అంటే దేవుడు నరకంలో పడేస్తాడంట. అందుకని మనల్ని మనం ప్రభుకి అప్పచెప్పుకుందామా? తల్ల వంచుదామా ప్రియులరా? కళ్ళు మూసుకుందామా? ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని ఈ సమయంలో బలను ప్రవేశిస్తాం.